జోహార్ అన్నోదయ రామారావుకు, జోహార్ అన్నోదయ రామారావుకు. వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత, వర్ధిల్లాలి కష్టజీవుల ఐక్యత. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు. వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, అరుణోదయ సాంస్కృతిక సమైక్య. దాదాపు చిన్న వయసు నుంచే తను శ్వాస వదిలే వరకు కూడా ఈ దేశంలో పేదవాళ్ళ రాజ్యం రావాలి, శ్రామికుల రాజ్యం రావాలి, ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ రావాలని చెప్పి దానికోసం తను గొంగడి భుజాన వేసిండు, గోసి కట్టిండు, గజ్జలు కట్టిండు, ప్రజల యొక్క పాటలను పాడిండు. ఇవాళ అనేక మంది కళాకారులకు అనేక రకాల అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అటువంటి దాన్ని తోసిపుచ్చి నేను శ్రామికుల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం ఈ దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నా గొంతు, నా స్వరం ఉంటుందని చెప్పి నిరూపించిండు అరుణోదయ రామారావు. అందుకే ఇవాళ తన ప్రజల హృదయాలు చిరస్థాయిగా ఉన్నాడు. ఎందుకంటే ఒక మనిషి పుట్టడం, చావడం సహజమే, కానీ ప్రజల కోసం తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఒక సామాజిక మార్పు రావాలని కోరుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇవాళ దేశంలో చూస్తా ఉన్నాం, ఒక దిక్కు దేశాన్ని 11-12 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ ఇవాళ దేశాన్ని నిత్య నిలువుగా హిందూ మతం పేరుతో చీలుస్తున్నటువంటి తరుణం చూస్తా ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా హిందూ మతాన్ని రెచ్చగొట్టినట్లే మనకు కనిపిస్తూ ఉంది. ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి మోసపు వాగ్దానం ఇచ్చి తన అధికారం ఎలా కొనసాగించాలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువల్ని, లౌకిక విలువల్ని పాత్ర వేసేటువంటి కుట్ర వాళ్ళు చేస్తూ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చిండు. బేటీ బచావ్ అన్నాడు, ప్రతి ఏటా 2 కోట్లు కొలువులు అన్నాడు, జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నాడు. కానీ వాటిని అమలు చేయలేదు. అమలు చేయకుండా ప్రజల మధ్య విభజించి పాలించేటువంటి విధానంతో ఇవాళ అధికారానికి రావడానికి రకరకాల ఎత్తులు చేస్తూ ఉన్నారు. ఇదే మా నిజమైన బలం అనుకుంటున్నారు. కానీ మీ యొక్క ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అన్ని కూడా గ్రహించిన తర్వాత తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు కూడా త్వరలో వస్తాయి. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి అట్లాంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని, తన శ్వాసను, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేసినటువంటి అరుణోదయ రామారావు యొక్క అమరత్వ స్ఫూర్తితో ప్రజాకళల రక్షణ కోసం, భూజవ కళల నశించాలని చెప్పి మనం ప్రజల్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి అరుణోదయగా భావిస్తూ రామారావు అనే యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన నడిచినటువంటి బాటలో అరుణోదయ ముందుంటున్నది. ప్రజా సేవలో, ప్రజల చైతన్యం కొరకు పాటలతో ముందుంటుందని చెప్పి అరుణోదయ జిల్లా కమిటీగా మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి త్యాగం భారతదేశంలో పరపీడన పోవాలని, భారతదేశంలో చైతన్యం రావాలని, ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు ప్రజలను తుంచివేస్తుందో, కార్పొరేట్ వ్యవస్థలను అణగారిన ప్రజలను తొక్కివేస్తుందో అక్కడ మా పాటతోని ప్రజలను చైతన్యవంతం చేసి నిలబడి హక్కులను సాధించుకునే విధంగా ఆయన పాటలను రచించినాడు, పాడినాడు. తన గొంతు ప్రజల కోసం నిలబడినాడు. ఆ పాటలు ఈరోజు కమర్షియల్గా మారిపోయినటువంటి తరుణం. అందుకే కళ కోసం కళ కాదంటూ, కళా బ్రతుకు మార్చాలంటూ, కళ కోసం కళ కాదంటూ, కళా బ్రతుకు మార్చాలంటూ, ప్రజా కళలకే హారతి పట్టిన ఓ గరికపాటి రాజారావు, అందుకోండి మా విప్లవ జోహారులు, మా మరకల వేతలారా, ఓ సమర రంగ నేతలారా, అందుకోండి మా విప్లవ జోహారులు, అందుకోండి మా విప్లవ జోహారులు. ఇలా కళ కోసం కళ కాదంటూ, కళ ప్రజల కోసమై ఉండాలి, ప్రజల పేదవాడి బ్రతుకును మార్చాలంటని చెప్పి అరుణోదయ రామారావు అన్న తన స్థానాన్ని నిలబడి ప్రజలను చైతన్యవంతం చేసిండు. ఆయన ఏదైతే కోరుకున్న ఆశయం ఉందో, ఆయన చేసినటువంటి నిలబడిన ఆశయం ఏదైతే ఉందో దాన్ని అరుణోదయ పాటిస్తుంది, అరుణోదయ నిలబడుతుంది, అరుణోదయ ప్రజల కోసం చైతన్యవంతం చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
అరుణోదయ రామారావు అన్న కోరుకున్న బాటలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ